భాగంగా మక్కలేస్తే బాగుంటుంది, ఖర్చు తక్కువ, పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ అనే ఉద్దేశంతో మొత్తం మహబూబాబాద్ నియోజకవర్గంలో దాదాపు 60,000 హెక్టార్లలో మనం ఈసారి మొక్కలు వేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గతంలో ఎప్పుడు మొక్కలకు కొనుగోలు కేంద్రాలు పెట్టినా కనీస మద్దతు ధర ఇవ్వాల ఏ ప్రభుత్వం కూడా. మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈసారి రైతులు మొక్కలకు వేసిండ్రు, మనం మొక్కలను కొనాల్సిందే, మద్దతు ధరను కూడా ప్రకటించాలి అని చెప్పేసి ఎమ్మెల్యేలు అందరం పోయి మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి వెళ్తే వారు కూడా సానుకూలంగా స్పందించి సీఎం గారి దగ్గర ఒక మీటింగ్ పెట్టించడం జరిగింది మా ఎమ్మెల్యేలతోటి. ఇంచుమించు మొత్తం రాష్ట్రంలో కూడా ఈసారి మిర్చి పంటలు బాగా తగ్గినాయి. అదేవిధంగా మొక్కలు వరికి పోటాను పోటీగా ఇప్పుడు మొక్కలు కూడా చాలా మంది రైతులు వేయడం జరిగింది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొక్కల విస్తీర్ణాలు చూసి తప్పగా మనం కొనుగోలు చేద్దామని వారు మాట ఇవ్వడం జరిగింది. అదే రోజు నేను గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు వద్దకు వెళ్ళి మా దగ్గర ఏజెన్సీ ప్రాంతం ఉంది, మిగతా అన్ని మండలాలు కూడా మొక్కలు చాలా ఎక్కువ వేశారు, ఎక్కువ విస్తీర్ణంలో ఉంది, దయచేసి మాకు కొనుగోలు కేంద్రాల సెంటర్లు ఇవ్వాలి అని చెప్పి మండలానికి ఒకటి ఇవ్వండి అంటే రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మొట్టమొదటిగా మన మహబూబాబాద్ నియోజకవర్గానికి ప్రతి మండలానికి ఒక కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలందరూ స్టార్ట్ చేశారు. నేను అంటున్నా, మనకు ఇక్కడ ఉన్నటువంటి నెల్లికుదురు కొనుగోలు కేంద్రానికి కలెక్టింగ్ పాయింట్స్ 3 రామగిరి, అదేవిధంగా మండలానికి కేవలం ఒక సెంటర్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా చోట్ల కూడా ఎర్రబులగూడెం కావచ్చు, అదేవిధంగా ఆలేరు, ఇక్కడ పంట దిగుబడి ఎక్కువ ఉంది, అక్కడ కూడా ఇవ్వండి అని చెప్పేసి మన ఈ మండలం నుంచి ఇంకా 2 సెంటర్లను అడిగాను. ఆ లెటర్ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు కూడా తీసుకున్నారు. అది కూడా తొందరలో శాంక్షన్ అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మన ప్రభుత్వం రైతు పక్షపాతి, కష్టపడి పండిస్తున్నటువంటి ఆహార ధాన్యాలు ఏదైతే ఉందో ప్రతి గింజను మద్దతు ధర ప్రకటిస్తూ ప్రతి గింజను కూడా మన ప్రభుత్వం కొనుగోలు చేస్తాం. ఈసారి నాకు తెలిసి ఎకరానికి 35 నుంచి 40 క్వింటాల వరకు మొక్కలు పండే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది మన అధికారులు, వ్యవసాయ అధికారులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ప్రతి గింజను ప్రభుత్వం కొంటది. ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులైనా, మనకు ఎన్ని ఆర్థిక నష్టాలైనా కూడా మొక్కలు అదేవిధంగా వడ్లను కూడా ఈసారి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లికుదురు మండలానికి వాస్తవానికి నిజంగా ఎటువంటి అభివృద్ధి జరగలేదన్న మాట వాస్తవం. మొన్న కేబినెట్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి చాంబర్లో అసెంబ్లీ మీటింగ్ సమక్షంలో ముఖ్యమంత్రి గారిని కలిసి మా మహబూబాబాద్ నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ ఇవ్వండి అని చెప్పి అడగడంతో వారు వెంటనే వేం నరేందర్ రెడ్డి గారిని పిలిచి ఇలా స్థానిక ఎమ్మెల్యే పబ్లిక్ స్కూల్ అడుగుతాడు అనగానే వారితోటి మాట్లాడి కన్విన్స్ చేసి నెల్లికుదురు మండలంలో ఉన్నటువంటి ఏదైతే హై స్కూల్ ఉందో హై స్కూల్లో దాదాపు 15 ఎకరాల భూమి ఉంది. అక్కడ చాలా గొప్పగా బృహత్తరంగా అక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్ మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. దాదాపు 1500 మంది స్టూడెంట్స్ తోటి మంచి బోధనా సౌకర్యాలు, అదేవిధంగా ఉండడానికి కూడా వాళ్లకు రెసిడెన్షియల్ వెసులుబాటు కూడా కల్పిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రప్రథమంగా మన నెల్లికుదురు మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ రావడం అనేది మన అందరి అదృష్టం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరొక మారు మన ప్రభుత్వం ఇంత కష్టపడి 2.5 సంవత్సరాలకి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంది. ఒడ్లు కొంటున్నాం,
మక్కలు కొంటున్నాం, బోనస్లు ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో నాకు తెలిసి ఏ తండకు పోయినా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏనటువంటి ఎక్కడ సీసీ రోడ్డు, ఎన్ఆర్జే సీసీ రోడ్డు లేదని నేను తెలుస్తుంది. ప్రతి గ్రామంలో 1 నుంచి 2 మినిమం రోడ్లు మారుమూల